వృద్ధుడంటే ముసలివాడని కాదు, వృద్ధి పొందినవాడని. అసలు ఆ మాటకు అర్థం అదే. ఆ వృద్ధి కాల పురోగతిలోనే కాదు, అనుభవ పరిణతిలో కూడా, వయస్సు మీరటంలోనే కాదు, మనస్సు పెరగటంలో కూడా. శిథిలమయ్యేది శరీరమే, కానీ అది సాధించింది తక్కువేమీ కాదు. చెట్టు పొందిన సాఫల్యం లాంటిదే ఇది కూడా. ఇదొక దిశనాపటుత్వం, జీవితం ఒడిసి పట్టుకున్న తత్వం. వృద్ధాప్యం అంటే మరణ సామీప్యమే కాదు, దానిలో జీవన రహస్య విలోకన వ్యాజం కూడా. వృద్ధులంటే సీగి పొదలు నిండిన అరణ్యానంలో పిల్లబాటలను చెక్కిన కంకణ బద్దులు, సంసార మహాసాగరంలో తడిసిపోయిన మమతల ముద్దలు, జీవన వేదికపై తల్లి, తండ్రి, తాత, గురువుల పాత్రలు నిర్వహించిన సిద్ధులు. ఇవాళ కాసేపు వృద్ధులను తలుచుకుందాం. మసకబారిన మన వెలుగులో కొత్త ప్రకాశాలు మొలుస్తాయేమో చూద్దాం. వృద్ధుడు నిన్నటి వార్తాపత్రిక లాంటి వాడు కాదు, చదివి పక్కన పెట్టడానికి ఒక పాతబడని కావ్యం లాంటి వాడు. సుదీర్ఘ జీవనయాత్రలో సుగంధం తగ్గని గంధం లాంటి వాడు. శక్తి తగ్గొచ్చు గాని కాలానికి తలొగ్గని సూక్తి ముక్తావళి లాంటి వాడు. వృద్ధుడు మన ఇంటిలో ఒక వరం లాంటి వాడు. అనుభవాల దారంతో త్రికాలాలకు ముడివేసిన ముడి లాంటి వాడు. ప్రేమ శాశ్వతం కాకపోవచ్చు, మన కోసమైనా మనం వారిని ఆదరించాలి. రేపటి మన మజిలీ అదే. వృద్ధుడు రద్దయిన పద్దు కాదు, మన కృతజ్ఞతకు హద్దు. ఒక దైన్యాన్ని గురించి ఒక చిన్నది వినిపించి, నీళ్లు వాళ్ళ ఒంటరితనం ఎట్లా అనుభవిస్తారు. అరే బాబు, చెంబులో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సాహిత్య అకాడమీలో చదివాను, హిందీలో అనువదించు. అరే బాబు, చెంబులో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సుపిత్రుడు షాపింగ్కి వెళ్ళే తొందరలో ఉన్నాడు, అతనికి వినపడలేదు. అమ్మాయి గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టమ్మా. కోడలికి వినపడింది కానీ వినపడకపోవడంతో సమానం. బంగారు నాన్న, కొన్ని నీళ్లు ముచ్చుకరారా. మనవడు టీవీలో పీకల్లోతు మునిగున్నాడు, అంగుళం కూడా కదలలేదు. పనివాడి కోసం కేకేశాడు గాని వాడు కూరగాయల కోసం పరుగులు తీశాడు. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవరు నింపారో తెలియదు గాని అతని కళ్ళ నిండా నీళ్లు.